హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ అయితే నెల్లూరు ఫేమస్ చేపల పులుసు అయితే చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, జీలకర్ర, మెంతులు వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. చేపల పులుసు మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఈ పౌడరేనండి. ఈ పౌడర్ లేకపోతే అసలు నెల్లూరు చేపల పులుసు అనేది ఉండదండి. అలాగే చేపలను అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఉప్పు కావాల్సిన తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, తగినంత కారం, అలాగే 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్, నీచు వాసన పోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ముందుగా ప్రిపరేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. నాకు ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్టాక్ ఉంటుంది. వీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే రెండిట్లో కలుపుతుంది ఏంది అనుకుంటున్నారా? ఇంకోటి వచ్చి మా పిల్లలు వేపుడికైతే అడిగారండి. అందుకని వేపుడికి తనీగా ఇలా వీటికి తనీగా అయితే చేస్తున్నాను. పులుసుకైతే తనీగా చేస్తున్నాను. పులుసు అయితే ఇలానూ చేయొచ్చు, ఇంకో రకంగానూ చేయొచ్చండి. అది వచ్చి పులుసు ఉడికేటప్పుడు అయితే వేస్తారు ముక్కల్ని ఎత్తి. అలానూ చేసుకోవచ్చు, ఇలానూ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. కాకపోతే నేను ఇప్పుడు ఈరోజు అయితే ఇలా చేస్తున్నాను. వాటిని బాగా కలుపుకోవాలండి. మిక్స్ చేస్తేనే వాటికి బాగా పడుతుంది కదండి. అందుకని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి. అంటే నాది ఎలా ఉందనేది నాకైతే తెలియదు కదండి. నేను పెట్టేస్తున్నాను వీడియోలు, అవి మీకు రీచ్ అవుతున్నాయి. చూసిన వాళ్ళు కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందనేది. మీరు పెట్టే కామెంట్సే కదండి నాకు ఎలా మార్పు రావాలి అది తెలుస్తుంది. అలాగే వేపుడికైతే కార్న్ఫ్లోర్ పౌడరు 2 టీ స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. నేను మర్చిపోయాను ఇందాక, అందుకని ఇప్పుడు మళ్ళీ వేసి కలుపుతున్నాను. మీరు ఎలా చెప్పినా నేనైతే వింటానండి. అది తప్పుగా చెప్పినా లేదా రైట్గా చెప్పినా అయితే వింటాను. అలాగని చెప్పకుండా అయితే వదిలేయొద్దు. చూసిన వాళ్ళు కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. అలాగే చేపల పులుసుకి కావాల్సిన కడాయి అయితే తీసుకోవాలి. నేనైతే నా కాడ ఉన్న అల్యూమినియం దబర అయితే తీసుకున్నాను. దీని బదులు ఏమంటారు వాటిని, అటికలు లేదంటే కుండలు ఏదో అవైనా వాడుకోవచ్చు. వాటిల్లో చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుందంటండి. కాకపోతే నా కాడ ఇదే ఉంది, అందుకని నేను పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్, చేపల పులుసుకి అయితే ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపట అనిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్, టమోటాలు 3 తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నవి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ముందు ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత టమోటాలు వేయాలి. వాటిని బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అయితే పైకి వస్తుందండి. అంటే పైకి తేలిన మాదిరిగా బాగా మక్కాలి. మగ్గిన తర్వాత ఆయిల్ అయితే పైకి తేలిన మాదిరిగా అనిపిస్తుంది. కొద్దిగా ఉప్పు, కల్లుప్పు వేసుకోండి. ఇప్పుడు ఇందాకంటే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే కల్లుప్పు వేసుకోండి. కొద్దిగా పసుపు, అంటే ఇది పులుసులోకి సరిపడా వేసుకోండి. కలుపుకుంటా అయితే ఉండండి, కలుపుకుంటా వదిలేయొద్దు, కలుపుతూ ఉండాలి. కరివేపాకు చెప్పలేదు అనుకుంటా. కరివేపాకు కూడా వేయండి. అలాగే మామిడికాయ ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర మామిడికాయ లేదు.
ఇలా అయితే పైకి తేలుతుందండి ఆయిలు. తేలిన తర్వాత చేప ముక్కలు వేసుకొని కొద్దిగా మగ్గాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పచ్చిగా వేసాను కదండి, కొద్దిగా అవి వేసిన ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసి చేప ముక్కలు వేసిన తర్వాత అయితే గంటేసి కలపనే వద్దండి, ఎందుకంటే విరిగిపోతాయి. దబర్తో అయితే ఇలా రౌండ్గా తిప్పితే చాలండి, మనం అయ్యే మిక్స్ అయిపోతాయి. నేనైతే 1 కేజీ చేపలు తీసుకున్నాను. చేప ముక్కలు అలా వేసుకోవాలి. అసలు చేపల పులుసుకి వెడల్పాల్టి దబరగాని ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర అది లేక దీంట్లోనే వేసి చేస్తున్నాను. ఉంది, అది ఎక్కడో పైన ఎక్కడో పెట్టేసి ఉన్నాను, కనపడట్లేదు. ప్రస్తుతానికి ఇది కనపడింది కాబట్టి దీంట్లోనే చేస్తున్నాను. ఇదైతే మా అత్తమ్మ చేస్తుందండి ఈ విధంగా. అమ్మ వేరే స్టైల్లో చేస్తుంది. మా పుట్టిల్లు వచ్చి వెంకటగిరి సైడు, మెట్టినిల్లు వచ్చి నెల్లూరు సైడు, నెల్లూరు వెంకటగిరి. ఇప్పుడైతే చింతపండు వేసుకోవాలి. చింతపండు గుజ్జు బాగా అంటే కలిపి పక్కన పెట్టుకోవాలి. దాన్ని అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. నేను ఇలా వాయిస్ ఇస్తూ ఆగిపోతున్నాను కదండి, అది మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉందా? అది కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. కంటిన్యూగా మాట్లాడాలి అంటే మాట్లాడతాను, లేదు ఆగిపోవచ్చులే అంత ప్రాబ్లం అయితే లేదు అనుకున్నా కూడా నాకు మెసేజ్ చేయండి. ఏదైనా కానీ నాకు మీ మెసేజ్ రూపంలో తెలపండి. ఎక్కువ మాట్లాడినా కూడా నాయిస్ అవుతుందని నేను తగ్గించేస్తున్నాను. నాకు కొత్త కదండి, అందుకని. అలా ఒకవేళ చేపలు ఏదన్నా మిక్స్ అట్లా తిప్పినప్పుడు మిక్స్ కాలేదనుకుంటే గెంటితో పైన అలా పులుసు ఎత్తి ఆ చేపల పైన అలా చల్లినామంటే బాగుంటుందండి. ఇక్కడ వచ్చి ధనియాలు అవి వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని బాగా దంపుకోవాలి. రోట్లో వేసి దంపితేనే ఆ టేస్ట్ వస్తుందండి, మిక్సీలో వాటిల్లో వేస్తే ఆ టేస్ట్ రాదు, పచ్చడైనా ఏదైనా కానీ. అలాగే ఇది వెల్లుల్లి రవ్వలు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అవి లాస్ట్లో యాడ్ చేసి మెత్తగా దంపుకోవాలండి. ఆ పౌడర్ వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి చేపల పులుసులో, ఏమనుకోవకండి. చేపలు పులుసు ఉడికేటప్పుడు లాస్ట్లో వేయాలండి అది. నేను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇక్కడ వేసినట్టున్నాను, వేసి అలా తిప్పుతూ ఉన్నాను, అది మిస్ అయిపోయింది. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే అదేనండి. ఆ పొడి వేసినందువల్లే మనకు ఆ నీచు వాసన పోవడం కానీ, ఆ చేపల పులుసు అక్కడ ఉడుకుతుంటే స్మెల్ వస్తుంది, సూపర్ స్మెల్ వస్తుందండి అసలు. నేనైతే ఇక్కడ మీకు నేనే చేశాను అని చూపిస్తున్నాను. అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ఇక్కడైతే మా వారికి వేసి ఎలా ఉందో చెప్పండి అంటుంటే ఆయన 2 చేతులతో తింటున్నాడు చూడండి. ముళ్ళులు తీసుకునేది కూడా చేతరాదండి, సూపర్గా ఉందని చెప్తున్నాడు.